Hi, hello, namaste. Welcome to ABN Indian Kitchen. Right now మనం కోకాపేటలో ఉన్న తెలుసా తెలుగు రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారా తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో చక్కటి అంబియన్స్, అంతేకాదు ఫుడ్ ఐటమ్స్ కూడా అంతే చక్కగా అంతే టేస్టీగా ఉంటాయి. సో రైట్ నౌ మనం ఇవాల్టి ఎపిసోడ్లో వెజ్ లివర్ ఫ్రై, అంతేకాదు చాలా ఫుడ్ ఐటమ్స్ని కూడా ప్రిపేర్ చేయబోతున్నాం. సో వెజ్ లివర్ ఫ్రై అనగానే చాలామంది మటన్ చికెన్తోనే ప్రిపేర్ చేస్తారు కదా, ఇంకేముంటుంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసినట్టు వెజ్ లివర్ ఫ్రై అనమాట. కంప్లీట్లీ వెజిటేరియన్స్ లొట్టలు వేసుకుంటూ తినొచ్చు, అంత చక్కగా వెజిటేరియన్స్ ఫేవరెట్ వెజ్ లివర్ ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నాం మొదటిగా. సో ఇంకెందుకు ఆలస్యం, కిచెన్లోకి వెళ్ళి షెఫ్ని కలుద్దాం అండ్ ఆ ప్రిపరేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం, రండి. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి, ప్రతి ఒక్కరూ చికెన్ని లైక్ చేస్తారు. దానికి సండే మండే తేడా ఉండదు, ప్రతిరోజు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి చికెన్తోనే క్రీమీ చిల్లీ చికెన్ ప్రిపేర్ చేయబోతున్నారు జగదీష్ గారు. భలే ఉంది, పేరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, వంటకం కూడా అదిరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఏమంటారు, చేసేద్దామా? ఓకే, చేసేద్దాం. సో మనకు క్రీమీ చిల్లీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఏంటి. సో క్రీమీ చిల్లీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. సో ఈ డిష్ని ఎవరు కనిపెట్టారు? డిష్ మా చైనీస్ అబ్బాయి, అతను వచ్చేసి సంజయ్ అతను పరిచయం చేపిస్తారు. సో క్రీమీ చిల్లీ చికెన్ని ఎవరు కనిపెట్టారని అడిగితే ఇక్కడ చెప్పారు, మీరు చెప్పారు, ఇంట్రడ్యూస్ చేయండి. ఇతని పేరు సంజయ్. ఇతను మాకు సిడిపి చైనీస్ లో ఉంటాడు. ఆయన చాలా అద్భుతంగా వంటలు చేస్తాడు. సో సంజయ్ గారు ఇది కనిపెట్టారు. कैसे आप इसको इन्वेंट किए, कहा कैसे, वो आइडिया कैसे आया आपको ये चीज? ऐसा कोई बात नहीं है कि अब हम सब लोगों का काम ही है कुछ ना कुछ इन्वेंट करना बोल के, तो उसी तरीके से हमने सोच के इस डिश को आपने सबके सामने लाया एकदम अपने आइडिया के साथ. कैसा फीडबैक है? बहुत अच्छा है. हाँ, चलो अभी हम बनाते हैं, देखते हैं कैसा है. థ్యాంక్ యూ. చలో ఇప్పుడు మనం క్రీమీ చిల్లీ చికెన్ ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం, చికెన్ కట్ చేసుకొని ఈ విధంగా మేము ఫ్రై చేసి హాఫ్ డన్ చేసి పెట్టుకున్నాము. ఓకే, హాఫ్ డన్ చేసి పెట్టుకున్నాము. దీనిలో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హాఫ్ డన్ చేయడానికి లైట్ గా కార్న్ఫ్లోర్, మైదా, ఎగ్, సాల్ట్ ఇవి వేసి కార్న్ఫ్లోర్ వేసి ఆయిల్ ఫ్రై చేయడం జరుగుతుంది. ఆయిల్ మనం హాఫ్ డన్ చేసుకున్న తర్వాత మనకు పీస్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నట్టు. పీస్ అనేది ఇప్పుడు మనం దీన్ని ఫుల్ డన్ చేయబోతున్నాం, ఎందుకంటే ఇప్పుడు కుక్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ డన్ చేయబోతున్నాం. ఓకే, డన్. సో దీన్ని కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తున్నాం అన్నట్టు. చేద్దాం. సో ఇప్పుడు మనం ఇది ఎన్ని గ్రామ్స్ అండి, ఎన్ని గ్రామ్స్? ఇది ఒక 200 గ్రామ్స్ అన్నమాట. సో 200 గ్రామ్స్ ఆల్రెడీ మనము హాఫ్ డన్ చేసామన్నమాట. ఇప్పుడు మనం చక్కగా ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై చేయబోతున్నాం, రైట్? సో డీప్ ఫ్రై చేద్దాం, మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, డీప్ ఫ్రై చేస్తున్నారనమాట. ఎన్ని మినిట్స్ చేయాలో? జస్ట్ 10 minutes. మీకు తెలిసిందేగా జగదీష్ గారు ఎంత ఫాస్ట్గా చేస్తారో, ఆయనకి అసలు టైం తెలియదు కుక్ చేస్తూ ఉంటే. సో 10 minutes మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటూ అసలు ఎలా చేయాలని స్టెప్ బై స్టెప్ అని చెప్తారు. జనరల్గా ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పారు, కస్టమర్స్ మనకు ఆర్డర్ ఇచ్చిన వెంటనే 15 minutesలో మేము సర్వ్ చేసేస్తామండి అని. యాక్చువల్లీ కస్టమర్స్ విషయం ఏమో కానీ మేము షూటింగ్ చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నా మాకు ఎక్కువ టైం పడట్లేదు. షూటింగ్ అంటేనే టైం టేకింగ్ ప్రాసెస్, దట్టు మీరు ఫస్ట్ టైం కెమెరా ముందు అంటున్నారు. బట్ మాకు కూడా 15 minutesలో ఒక వంటకం ప్రిపేర్ చేసేస్తున్నారు, అంటే షూట్లో వితౌట్ ఎనీ టేక్స్ అలా ఫాస్ట్గా ఫ్లోలో న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంది. టేస్ట్ కూడా అంతే న్యాచురల్గా భలే సూపర్గా ఉంది. ఫుడ్ది భలే గ్రేట్ అండి. అసలు మీ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట మీ ఎక్స్పీరియన్స్ నాకు. సో డీప్ ఫ్రై అయిపోయింది, ఆల్మోస్ట్ మనకు లైట్ బ్రౌన్ వచ్చేసింది, గోల్డెన్ బ్రౌన్. డన్. సో డన్ విత్ ది ఫ్రై. నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో చూద్దాం. ఈ గ్యాస్ వెరైటీగా ఉంటాయి. సో ఇది చైనీస్ డిష్ అంటారా?
క్రీమీ చికెన్ చిల్లీ చైనీస్ డిషా అలా అనిపించలేదు నాకు. ఇది వచ్చేసి మనం చైనీస్ డిష్ కానీ మనం సౌత్ ఇండియన్ కన్వర్ట్ చేసుకున్నాము. సౌత్ ఇండియన్ లో టైప్ ఇది ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఆయిల్ వేద్దాం. 2 టీ స్పూన్స్ అంటారా? 2 or 3. ఓకే. సో 2 or 3 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తాము. మీరు చేసే డిషెస్లో అన్నిట్లో ఆయిల్ చాలా తక్కువగా వాడుతున్నారు, నాకు భలే నచ్చుతుంది. పైగా టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం ప్యాన్ మీద ఆయిల్ వేసుకున్నప్పుడు చూసుకోండి, ఇలా చిట్పట్లు ఆడుతుంది. వాటర్ వల్ల అనుకుంటా, కొంచెం వాటర్ వల్ల చిట్పట్లు ఆడుతుంది. ఓకే, నెక్స్ట్ గార్లిక్. ఓకే, జాగ్రత్త అండి. ఇప్పుడు మనం ఫస్ట్ గార్లిక్ వేసుకున్నాం. బేసిక్ గార్లిక్ ఉండాల్సిందే, అది ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, మామూలుగా ఉండదు అసలు. ఓకే, మైదానా? ఇది కొంచెం కొత్తగా ఉందిగా. ఇది మైదా ఏంటంటే మనము దీనికి మసాలా పట్టుకోవడానికి మైదా వేస్తాం అన్నట్టు. ప్లస్ క్రీమ్ వైట్ కలర్ రావడానికి మసాలా పట్టుకుంటారు అన్నట్టు. గార్లిక్ వేసిన తర్వాత మైదా వేసారు కొత్తగా. సో 2 స్పూన్స్ అనుకుంటున్నాను నేను, అంతేనా? 2 స్పూన్స్ మైదా వేసారు. ఓకే, కొంచెం వాటర్ తీసుకోవాలి. లైట్ గా వాటర్ తీసుకొని అంటే కొంచెం మిక్స్ అవ్వడానికి వేస్తున్నారు, అంతే కదండి? బాబోయ్, మీ లాంగ్వేజ్ నాకు వచ్చేసింది. మీరేం ఫీల్ అవుతున్నారో నేను చెప్పేస్తున్నాను ఏంటో. ఓకే, ఇప్పుడు మనం క్రీమ్ యాడ్ చేస్తున్నాం. ఎంత క్వాంటిటీ వేయాలి? క్రీమ్ వచ్చేసి ఒక 5 స్పూన్స్. 5 స్పూన్సా? 5 స్పూన్స్ అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి క్రీమ్ ఆఫ్. సో నాకు తెలిసి అంటే క్రీమీ చిల్లీ చికెన్ అన్నారు కాబట్టి క్రీమ్ కొంచెం ఎక్కువ వేయాలి. సో 5 స్పూన్స్ అంటున్నారు. మైదా తర్వాత మనం క్రీమ్ వేసాము, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని ఇంకా బాగా మిక్స్అప్ చేస్తున్నాం. లైట్గా సాల్ట్ వేసుకున్నాం. లైట్గా షుగర్. ఓకే, షుగర్ కొత్తగా ఉంది. షుగర్ వేస్తారా? షుగర్ వేసారు, చాలా లైట్గా వేసారు, పించ్ అంతే. కిచెన్లో ఆల్రెడీ హడావిడిగా, అంటే ఇది రన్నింగ్ కిచెన్ కదా, కుకింగ్ ప్రొసీజర్ నడుస్తూ ఉంది, కుకింగ్ చేస్తూ ఉన్నారు, అందుకే ఈ హడావిడి. నెక్స్ట్ ఏంటి? వైట్ పెప్పర్ వేసారు. ఎంత వేసారు అంటే కారం? ఒక స్పూన్ అండి. ఒక స్పూన్ వైట్ పెప్పర్ వేసారు. అండ్ దెన్ అర్మిటో పౌడర్. ఓకే, చైనీస్ లో మనం టేస్టింగ్ సాల్ట్ వస్తుంది, అది వాడడం వల్ల ఏంటంటే మనుషులకు బొక్కల్లో చురచుర అవుతుందని చెప్పేసి చాలా మంది చైనీస్ ఫుడ్ తినడం మానేస్తున్నట్టు. అది అందుకు మేము దానికి పౌడర్ తీసుకుంటాము. ఆ పౌడర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అర్మిటో పౌడర్ ఇది ఎక్కడ దొరుకుతుంది? జనరల్ గా ఇది బయట షాప్స్ లో దొరుకుతుంది. పౌడర్ గానే దొరుకుతుందా? పౌడర్ గానే దొరుకుతుంది. సో అర్మిటో పౌడర్ అనేది మంచిది అంటున్నారు కుకింగ్ లో. చైనీస్ ఫుడ్ తిన్నప్పుడు ఏవేవో మనకు అపోహలు ఉంటాయి కదా, బాగోదు ఇది అది, బట్ అన్నిటిని క్లియర్ చేస్తుంది అంటున్నారు. లైట్ గా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నారు, అంటే లైట్ గా స్పైసీ గురించి. ఓకే, సో చైనీస్ ఫుడ్ అనగానే కొంచెం స్పైసెస్ కూడా ఎక్కువే ఉంటాయి కదా మనకు, కదా? కొంచెం స్పైసీ ఫుడ్ తిన్న వాళ్ళు నాకు కొంచెం ఈ విధంగా యూజ్ చేసుకుంటాను. ఓకే, సో ఇది అంటే నాకు ఈ కలర్ వల్ల వైట్ గా ఉంది మొత్తం ఇప్పుడు వరకు చేస్తున్నారు. పేరు వచ్చేసి క్రీమ్ చిల్లీ చికెన్ మేడం. క్రీమ్ వచ్చేసి మనకు వైట్ కలర్ వస్తుంది కదా, సో వైట్ కలర్ లో తీస్తామన్నట్టు. సో వైట్ గా ఉండడం వల్ల ఎంత టైం దాన్ని మనం గ్యాస్ మీద పెట్టాలి అనేది తెలియట్లేదు. జస్ట్ 5 మినిట్స్ అండి. ఎక్కువ టైం తీసుకోవాలి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసినప్పుడు ఒక 5 మినిట్స్ మనం తిప్పుకోవాలి, అంతేనా? క్యాప్సికమ్ వేస్తున్నామా? ఓకే, జనరల్లీ క్యాప్సికమ్ అనేది మనం ఆయిల్ లో వేస్తాం కదా, కానీ ఇక్కడ వెరైటీగా దీంట్లో ఫ్లేవర్ తెరవడానికి ఇస్తాం మేడం. ఎందుకంటే ఆయిల్ ఏంటంటే మొత్తము ఆయిల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే రబ్బర్ లెక్క ఉంటుంది. ఇది మనం తింటుంటే మనకు కొంచెం క్రంచీ లెక్క తాకుతుంటది, ప్లస్ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నది క్యాప్సికమ్ అనేది. ఓకే, సూపర్. సో నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేస్తున్నాము. రైట్, చికెన్ వేసేద్దాం, అసలు లేట్ చేద్దాం. సో మొత్తానికి చికెన్ వేసామండి. క్రీమీ చిల్లీ చికెన్ అన్నారు కాబట్టి చిల్లీస్ యాడ్ అయిపోయినాయి, క్రీమ్ కూడా యాడ్ అయిపోయింది, చికెన్ కూడా వేసేసాము. ఇప్పుడు దాన్ని కొంచెం మిక్స్ చేయడానికి కొంచెం వాటర్ యాడ్ చేసాము. అండ్ తర్వాత ఇంకేం చేస్తామండి? అంతే మేడం. అంతేనా? ఇదేంటి ఇలా చెక్ చేసుకోవడం. ఓకే, ఇట్స్ డన్ యాక్చువల్లీ.
ఈజీ పీజీ సాయంత్రం టైం స్నాక్ యూనో కదా. చాలా మంది లైక్ చేస్తారు. yes, it's completely looking like so much yummy and creamy, and that too మన favorite chicken onions. ఆహా, చూస్తుంటేనే భలే ఉంది తెలుసా. తర్వాత మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటాం. అంతే, సర్వ్ చేసేస్తున్నాం. చిన్నపిల్లలు ప్లేట్ పట్టుకొని వెయిట్ చేస్తారు కదా, అదే నా పొజిషన్. వంటకం అయినాక అసలు ఎలా ఉంటుంది తిందాం అన్నట్టు ఇంట్లో వెయిట్ చేస్తాం కదా, అదనమాట. వేడివేడిగా ఉంది, భలే ఉంది. సో క్రీమీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి అని చెప్తే నేను తీసుకునేదాన్ని, బట్ మీరు చెప్పొద్దు, మనకు ఫార్మాలిటీసే వద్దు. ఓకే, సో టేస్ట్ చేస్తాను నేను. ఇట్ లుక్స్ రియలీ యమ్మీ యాక్చువల్లీ చెప్పాలంటే. సో లెట్ మీ టేస్ట్ అండ్ టెల్ యూ దట్ హౌ ఇట్ ఈస్. ఇట్ ఈస్ గివింగ్ క్రీమీ ఎమ్మీ ఫీల్ అనమాట. దట్ టు చికెన్ లాగా ఉండదు, ఫిష్ లాగా ఉండదు. ఎందుకంటే మీ దగ్గర ఇలా యా ట్రూ చికెన్ ఫ్రై అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, మీకు స్పైసెస్ అంతగా వద్దు, స్మూత్గా కూల్గా ఈవినింగ్ స్నాక్ తినాలి అనే ఫీలింగ్ ఉంది వర్షం పడుతున్నప్పుడు. యూనో రెగ్యులర్ బజ్జీలు కాకుండా ఇలా ట్రై చేస్తే మాత్రం ఐమ్ టెల్లింగ్ యూ విల్ లవ్ ఇట్ బికాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆల్సో ఇట్స్ గుడ్ కదా. సో నైస్, నాకైతే భలే నచ్చింది. స్పైసెస్ ఏం లేవండి, చాలా క్రీమీ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. లైక్ చికెన్ ఇంత చక్కగా చేయొచ్చు అని తెలుస్తుంది ఇప్పుడు నాకు మీరు చెప్పిన తర్వాత. బికాజ్ మేము రెగ్యులర్గా ఒకటే చూస్తూ ఉంటాం, చిల్లీ చికెన్ అంటేనే స్పైసీ, ఇంకేముండదు ఆప్షన్. క్రీమ్ యాడ్ చేసిన తర్వాత దీనికి ఒక యూనో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అయింది అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు, చాలా బాగుంది. మీరు ప్లీజ్ ఇలాంటి అద్భుతాలు ఇంకా సృష్టించాలి. యూనో మేము వచ్చి మీ దగ్గర ఇలాంటివి తినాలి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. లివర్ ఫ్రై అనగానే మటన్ చికెన్ ఇలా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇది వెజ్ లివర్ ఫ్రై అంట. జగదీష్ గారు, ఒక్కొక్క ఫుడ్ ఐటెం ఒక్కొక్క మ్యాజిక్ లాగా ఉంది మీ దగ్గర. సో ఇప్పుడు వెజ్ లివర్ ఫ్రై అసలు ఎలా చేయబోతున్నాం, ఏంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి అయితే మేడం, బ్లాక్ పెప్పర్, ఓకే, కాజు అండ్ ఆనియన్ చాప్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్, కోకోనట్ పౌడర్, కర్రీ లీవ్స్, ఆయిల్, సాల్ట్, గార్లిక్ చాప్. ఇవి మనం వేయపోయే ఇంగ్రీడియంట్స్. ఓకే, మనము లివర్ ఫ్రై అనేది తోటకూర ఉంటుంది మేడం, ఆ తోటకూరని మనము దాన్ని బాయిల్ చేస్తాము. బాయిల్ చేసి దాన్ని పేస్ట్ చేస్తాము. అది పేస్ట్ చేసి ఇడ్లీ పాత్ర ఉంటాయి కదా, ఇడ్లీ పాత్రలో వేయడం జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం, మీరు చెప్తూ చూపించండి. ఇక్కడ ఆల్రెడీ 12 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ మస్ట్ అండ్ షుడ్ 12 ఉండాలన్నమాట, అంతేనా? ఏది తగ్గినా కూడా బాగోదు. సో ఒకసారి అది చూద్దాం, మీరు ఒకసారి చూపించి చెప్తే అది నాకు మీరు చెప్పేదానికి భలే తీసారు. ఓకే, సో ఇది ఇప్పుడు చెప్పండి, ఇది ఎలా ప్రిపేర్ చేశారు? ఇది లివర్ ఫ్రై అనేది తోటకూరను తీసుకొని బాగా వాష్ చేసి తర్వాత బాయిల్ చేసాము. బాయిల్ చేసి దీన్ని పేస్ట్ కొట్టాము. ఓకే, బాయిల్ చేసి పేస్ట్ కొట్టిన తర్వాత ఈ పేస్ట్ని తీసుకొని అందులో లైట్గా సాల్ట్, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా, కొంచెం బేసన్ ఇవి యాడ్ చేసి కలుపుతాం. ఇవన్నీ కలిపేసి ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో వేయాలి. వేసిన తర్వాత అవి మనకు ఇడ్లీగా రౌండ్గా రావడం జరుగుతుంది. సేమ్ ఏదైతే ఇడ్లీ అయితే ఉందో సేమ్ అట్లా రావడం జరుగుతుంది. ఆ వచ్చిన దాన్ని ఈ విధంగా మనం పీస్గా కట్ చేసుకుంటాం అన్నట్టు. ఈ విధంగా పీసులు కట్ చేసుకుంటాం. ఎన్ని మినిట్స్ అట్లాగా మనం ఆవిరి వచ్చేసి ఒక 20 మినిట్స్ మేడం, 15 to 20 మినిట్స్. ఓకే, 20 మినిట్స్ లో మనకు ఇవి అనేది విత్ రబ్బర్ లెక్క రావడం అనేది జరుగుతుంది, సేమ్ స్పంజ్ లెక్క. సేమ్ మీరు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వింటుంటే ఆకుకూరతో పాటు మొత్తం ఐరన్ రిచ్ అనిపిస్తుంది, అంతేనా? ఎస్ మేడం, చాలా మందికి ఇది తెలియదు, కానీ తెలిస్తే మాత్రం చాలా మంది ఇంట్లో ట్రై చేస్తారు. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటది. కానీ ఏమనుకోవద్దు, నేను టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా ఒకసారి టేస్ట్ చేయండి. నార్మల్ గా
ఒకసారి దాని ఫ్లేవర్ తోటకూర ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ కూడా మీకు ఓకే. సో నార్మల్గా ఇది ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ ట్రై అండ్ తోటకూర ఫ్లేవర్లో ఒక స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చా? ఇక్కడ వరకు ప్రిపేర్ చేసి ఫ్రై చేసుకున్నా అది స్నాక్ లాగా ఉంటుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. నా చిన్నపిల్లల మీదే ఫోకస్ ఉంటుంది నాకు ఎందుకు మరి. బట్ ఇలా కూడా చాలా బాగుంది. బట్ ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ప్రొసీజర్ మొత్తం మసాలాస్తో ఎట్లా చేస్తారు ఏంటి చూద్దాము. సో వెజ్ లివర్ ఫ్రై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? రండి. ఫస్ట్ మనం ప్యాన్ వెలిగించుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్. నాకు తెలిసి ఎక్కువ ఆయిల్ అవసరం లేదేమో. అవునా? అవసరం. ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం. ఈ పీసెస్ ఇంత టేస్టీగా అనిపిస్తున్నాయి. పీసెస్లో మేము లైట్గా మసాలా అన్నీ వేస్తాం కదా, ఇది ఇట్లా టోస్ట్ చేస్తాం. భలే టేస్టీగా ఉంది తెలుసా. ఎంజాయింగ్ ఇట్. ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేయబోతున్నాం? ఫస్ట్ గార్లిక్ వేయండి. ఓకే. సో గార్లిక్ ఇలా చాప్ చేసిన గార్లిక్ అన్నమాట. ఫుల్ ఫైన్ చాప్ గార్లిక్ ఓకే వేసుకోవడం వల్ల మనము కుక్ చేయడానికి కానీ దేనికి కానీ మనకు ఫ్రీగా ఉంటుంది అన్నట్టు, తొందరగా రోస్ట్ కావడానికి ఉంటుంది. రైట్. మనం ఈ విధంగా వేసుకొని గార్లిక్ వేసుకున్నాం. క్వాంటిటీ ఎంత వేసుకోవచ్చు ఇప్పుడు? క్వాంటిటీ అనేది 2 స్పూన్స్. 2 స్పూన్స్ అండి. ఇది ఎంత క్వాంటిటీ ఉంది? ఇది వచ్చేసి ఒక హాఫ్ గ్రామ్ ఉంటుంది. ఇందులో మనం సగం వేసుకోవచ్చు అన్నట్టు స్టార్టర్ మనం. ఓకే డన్. సో నెక్స్ట్ ఏంటి? ఇది కొంచెం లైట్గా కుక్ కావాలి. అది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత గార్లిక్, ఓన్లీ గార్లిక్ జింజర్ కూడా యాడ్ చేస్తారు కదా జనరల్ గా? జింజర్, కానీ దీనికి ఫ్లేవర్ అనేది రావాలంటే మనం గార్లిక్ ఎక్కువ వాడాలన్నట్టు. గార్లిక్ వల్లనే మనకి ఇది ఎక్కువ మంచిగా, గార్లిక్ వల్ల టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చాప్ ఆనియన్. ఆనియన్ చాప్ ఆనియన్ వేస్తున్నాం. అంత వేసినా? వేసేయండి. ఓకే డన్. సో ఇది కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం గార్లిక్ లో ఫ్రై చేస్తున్నాం. ఫ్రై చేసుకోవాలి. రైట్. నాకు మీరు చేసే దాంట్లో ఏం నచ్చుతుందంటే ఆయిల్ కానీ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్ గా ఇస్తున్నారు మీరు. నాకు ఆ క్వాంటిటీ బేస్ చూస్తే అంటే మేము వర్క్ చేసి అట్లా అలవాటు అయిపోయింది కదా మేడం, అందుకనే మాకు కొంచెం అలవాటు అయిపోయింది అన్నట్టు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు చెప్పట్లేదు? 17 ఇయర్స్ అయింది మేడం. 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ షెఫ్. 17 ఇయర్స్. ఓకే. సో మనది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? గ్రీన్ చిల్లీ అండి మేడం. చిల్లీ. చిల్లీ చాప్. yes. లైట్ గా సాల్ట్. ఓకే. ఇప్పుడు ఈ సాల్ట్ నేను కరెక్ట్ గా వేయాలి కదా? కొంచెం ఇంత చాలా? చాలు. ఓకే డన్. లైట్ గా ధనియా పౌడర్. ఇంత చాలా? లైట్ గా ధనియా పౌడర్ ఏమన్నా? కొంచెం జీరా పౌడర్. జీరా పౌడర్ అండి. నెక్స్ట్ జీరా పౌడర్ వేస్తున్నాం మేము. లైట్ గా గరం మసాలా. ఇదేనా? గరం మసాలా ఇది మేడం. ఇదా? పౌడర్స్ లో ఏది గరం మసాలా ఏం తెలియట్లేదు. ఇవి రెండు సేమ్ ఉంటాయి మేడం. అవును. వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఓకే. కలుపుకొని మనం ఇలా లైట్ గా వాటర్ వేసుకోవాలి. ఓకే. జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు అండ్ ఇంకోటి ఏంటిది? గరం మసాలా, ధనియా పౌడర్ వేసాము. ఇవన్నీ వేసి ఇప్పుడు మేము ఫ్రై చేసిన తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసాం అన్నమాట. అది పట్టేస్తుంది మొత్తం. ఇందులో మళ్ళీ ఇంకొంచెము ఇది కోకోనట్ పౌడర్. ఇదేనా? ఓ పౌడర్స్ రికగ్నైజ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. వేసేస్తున్నాం మొత్తం వద్దు మేడం, ఒక 2 స్పూన్స్ వేయండి ఇంకొంచెం. ఓకే. ఈ కోకోనట్ పౌడర్ వేయడం అనేది కొంచెం డిఫరెంట్ గా ఫ్లేవర్ వస్తుంది అంటారా? కొంచెం ఆల్మండ్ పౌడర్. ఇది ఆల్మండ్ పౌడర్. ఓ నైస్. ఆల్మండ్ పౌడర్ కూడా వేస్తున్నాం మేము ఇక్కడ. 2 స్పూన్స్ అంటారా? 1 స్పూన్ చాలు. ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాం. ఆల్మండ్ పౌడర్ వేసిన తర్వాత నౌ కొంచెం బ్లాక్ పెప్పర్. ఇంత చాలా? చాలు. అంటే మాకు స్పైసీనెస్ అనేది కొంచెం తక్కువ. లైట్గా పుట్నాల పౌడర్. ఈ పుట్నాలు ఏంటంటే రోస్ట్ చేసి పౌడర్ చేస్తాం అన్నట్టు. సో ఇది రైస్ లో మనం వేసుకొని తింటాం కదా, అదే అన్నమాట. సో మనం ఇక్కడ వేస్తున్నాం కొంచెం బస్. ఫుల్ స్పూన్ వేసాను పుట్నాల పౌడర్. ఇప్పుడు కొంచెం లైట్గా గ్రేవీ. ఇదేం గ్రేవీ? ఇది కాజు పేస్ట్ మేడం. ఇది ఎల్లో కలర్ లో ఉందేంటి? కొంచెం పసుపు వేసి మేము బాయిల్ చేస్తాం అన్నమాట. ఎందుకు ఇట్లాగా పసుపు పేస్ట్ చేస్తే బాగుంటుందా? బాగుంటుంది టేస్ట్. 1 ఫుల్ స్పూన్ కాజు పేస్ట్ వేసాము దాంట్లో. ఇది ఎందుకు ఎల్లోగా ఉందంటే చెప్పారు ఇప్పుడే. పసుపు వేసి దాన్ని ఫ్రై చేసి పేస్ట్ చేస్తాం. రైట్.
కొత్తగా ఉంది, కొన్ని కొన్ని వింటుంటాయి ఇక్కడ, చాలా చక్కగా అనిపిస్తుంది. ఇంకా లైట్ గా కొరియండర్, కర్రీ లీవ్స్ ఓకే, కొంచెం లైట్ గా కొరియండర్ వేయాలి, కొంచెం కొరియండర్ వేసి కలుపుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకు మసాలాన్ని వేసిన తర్వాత ఈ విధంగా టైట్నెస్ వస్తుంది, ఈ విధంగా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయినాక థిక్నెస్ వస్తుంది బాగా. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మేము చాలా మసాలాస్ వేసాం కదా, దానివల్ల థిక్నెస్ వస్తుంది. అయినా పెద్దగా రెగ్యులర్ గా వాడే మసాలాస్ అంత ఏం లేదు. మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా, ఇది ఇలా డంప్ చేసుకోవాలి. ఓకే, సో ఆకుకూరతో చేసిన ఆకుకూరతో చేసిన లివర్. సో ఇది ఏ ఆకుకూర అయినా వాడచ్చా? లేదు మేడం, ఈ తోటకూర అయితేనే సెట్ అవుతుంది. ఏ ఆకుకూర పడితే తోటకూరనే, తోటకూర ఓన్లీ. సో ఓన్లీ తోటకూర వేయాలంటున్నారు. అదే దానికి ప్రాపర్ వేలో ఇంకా లివర్ ఫ్రై అనే దానికి మీనింగ్ క్రియేట్ చేసేది తోటకూరే అంటున్నారు అనమాట. మీరు వేరే ఆకుకూరలు ఏమైనా ట్రై చేద్దామని అనుకుంటే అది మీ కష్టం, మీ ఇష్టం. ఇట్లా వేసుకొని మనము ఫినిషింగ్ లో కొంచెం కొరియండర్ వేయండి. ఇది అయిపోయిందా? ఓ మై గాడ్. కొరియండర్ వేయండి, వేసి లైట్ గా నెయ్యి. ఎందుకు నెయ్యి తెచ్చిస్తున్నారు అన్నిటికీ? నెయ్యి వేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నెయ్యి అనేది మనకు ఏదైతే మనం ముద్దపప్పులో కూడా నెయ్యి వేసుకొని తినగానే మనం ఎట్లా ఉంటాం, వాట్ ఏ టేస్ట్. సో నెయ్యి అనేది దా ఫ్లేవర్ని ప్లస్ టేస్ట్ని తీయడానికి. ఓకే, నెయ్యి. సో మొత్తం ప్రిపేర్ చేసినాక నెయ్యి టచ్ అనేది ఇంపార్టెంట్, బికాజ్ అది చాలా మంచి టేస్ట్ అరోమా. కొంచెం స్టవ్ ఇటు పెట్టుకొని చేస్తాం. భలే, ఇది వెజ్ లివర్ ఫ్రై లా లేదు, ఇది మటన్ లివర్ ఫ్రై లా కనిపిస్తుంది నాకు. సో మోసం చేసి ఇచ్చిన తినేస్తారేమో, టేస్ట్ వైజ్ చూస్తే తెలుస్తుంది ఏంటి అని. మనం లాస్ట్ లో కొంచెము పులుపుగా పిండి వేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేశారు కొంచెం లైట్ గా, ఎక్కువ పుల్లగా ఉండకుండా వేసుకొని మనము సర్వ్ చేసుకోవాలి. ఓకే డన్. ఇదేనా? అదే మేడం, ఇక్కడ సర్వ్ చేద్దాం, నేను పట్టుకుంటా. బాబోయ్, ఇదేంటండి ఎంత టెంప్టింగ్ ఉంది. భలే ఉందిగా చూడడానికి. ఇది చూసాం ఒకసారి, మనం దీన్ని చూస్తూ కూడా మనం ఒకసారి చెప్పాలి అసలు ఎంత బాగుంది తెలుసా. ఫ్రెష్గా ఇది ఒక వెజ్ లివర్ ఫ్రై అనే ఫీలింగ్ అయితే దీన్ని చూస్తుంటే నాకు అస్సలు అనిపించట్లేదు. టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉందో అనేది. నాకు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో వర్డ్స్ వెతుక్కుంటున్నాను. బికాజ్ ఇది ఎంత స్మూత్గా యూనో మీట్ ఫీలే ఇస్తుంది. బట్ దిస్ ఇస్ ప్యూర్లీ వెజ్ లివర్ ఫ్రై, దట్ టు తోటకూరతో చేసిన లివర్ ఫ్రై అనమాట. వెజిటేరియన్స్ అయితే కన్ఫర్మ్గా చెప్తున్నా లొట్టలు వేసుకొని తినేస్తారండి అసలు, నో డౌట్. మీరు వెనక్కి తిరిగి చూసుకునేదే లేదు. ఇది మీరు ఏమంటారు, ఎవరినన్నా మీరు హర్ట్ చేసి ఉంటే మాత్రం కన్ఫర్మ్గా ఇది చేసి వాళ్ళకి సారీ చెప్పేసేయండి. ఫినిష్, మ్యాటర్ క్లోజ్. చాలా బాగుంది తెలుసా. లొట్టలు వేసుకొని తినేయచ్చు, ఇది మొత్తం కూడా తిరియచ్చు. బికాజ్ ఇది ఏదైతే ఉందో మీట్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట మనకు. తోటకూర ఇది వెజ్ అనే ఫీలింగ్ లేదు. అండ్ దట్ టు మీరు ఏవైతే దీంట్లో యాడ్ చేశారో, యాడ్ ఆన్స్ ఉన్నాయో మనకు, మసాలాస్ కావచ్చు, గ్రేవీ కావచ్చు, ఎవ్రీథింగ్ is so perfect that it is making so much sense now to eat. Thank you so much, Jagdish garu. Thank you, madam. Love it. Thank you. So మొత్తం తినేసాను. తినచ్చు. ఓకే గైస్, సో ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో మనం చూసాం కదా ఈరోజు. తెలుసా తెలుగు రెస్టారెంట్లో మనకు తెలియని ఐటమ్స్ చూపించారు. చాలా చక్కగా ఓపిక్గా నాకు నేర్పించారు కూడా మీరు. థ్యాంక్ యూ అండి జగదీష్ గారు. సో ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ మీరు కొత్తగా చేస్తూనే ఉంటారా, ఇన్వెంట్ చేస్తూనే ఉంటారా? వండర్ఫుల్. ఇలాగే చేస్తూ ఉండండి, ఎందుకంటే మా కస్టమర్స్ని గ్రాప్ చేసేది ఇది ఒక పాయింటే, కొత్త కొత్త విషయాలు. సో ఈ తెలుసా తెలుగు రెస్టారెంట్లో అయితే నేనైతే కంప్లీట్గా 2 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే కంప్లీట్గా ఎంజాయ్ చేశాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బికాజ్ టేస్ట్ వైజ్ కావచ్చు, వీళ్ళు హైజీన్గా కూడా, కిచెన్ కూడా ఎంత బాగుందో తెలుసా. మసాలాస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ టూ పర్ఫెక్ట్, టూ గుడ్, టూ అవసరం.
సో ఇదే ఇవాళ ఇండియన్ ఏబియన్ కిచెన్లో స్పెషల్ ఫుడ్ ఐటమ్స్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చేస్తాను మీ ముందుకి. కీప్ వాచింగ్ ఏబియన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.